హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే వచ్చిన హాట్ న్యూస్ ఏంటి అంటే ఈ వారం ఎలిమినేషనే జరగలేదు. ఎలా అంటే ఓట్లలో అందరి ప్రకారం చూస్తే అవినాష్కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ని అవినాష్కి చాలా వరకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కదా, సో అదే చేశాడనమాట. సో దానివల్ల అవినాష్ అనేది సేవ్ అయ్యాడు. అలా చూసుకుంటే అవినాష్ తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ తనే సేవ్ అయినప్పుడు తనకంటే ముందున్న వ్యక్తిని కొంచెం సేవ్ అయినట్టే కదా. అతన్ని ఎలిమినేట్ చేయడానికి అవకాశాలు లేకపోవడం వల్ల ఈ వారం అసలు ఎలిమినేషన్ తీసేశాడు బిగ్ బాస్. అంతేకాదు ఈ వారం ఫస్ట్ సేవ్ అయింది వస్తే పృథ్వీ సేవ్ అవ్వగా సెకండ్ సేవ్ అయింది గౌతమ్. ఇంకా అంతేకాకుండా సండే ఎపిసోడ్లో ఫస్ట్ సేవ్ అవ్వబోయేది యష్మి. ఇంకొక హాట్ న్యూస్ ఏంటి అంటే ఈ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళంతా వస్తారు కదా గెస్ట్లుగా, వాళ్ళంతా ఫస్ట్ టాప్ 5ని పెట్టారు కదా. దాంట్లో ఎవరి కాళ్ళు ఫస్ట్ ఏం పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నే పెడతారు కదా. సో ఈసారి బిగ్ బాస్ కొత్త రూల్ కూడా చేంజ్ చేశాడు. అదేంటి అంటే వాళ్ళ ఎవరైతే తరపున వస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఫస్ట్ పొజిషన్లో కానీ ఎక్కడ పెట్టద్దు. సో వాళ్ళు కాకుండా మిగిలిన ఎవరిని ఒక టాప్ 5 అనుకుంటున్నారో వాళ్ళని పెట్టండి అని చెప్పారు. ఎందుకంటే మొన్న ఫ్యామిలీ వీక్లో కూడా ఎవరు అసలు సరిగ్గా చెప్పలేదన్నమాట. వాళ్ళే బాగా ఆడుతున్నారని చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు అంటే లేదు అందరూ బాగానే ఆడుతున్నారని చెప్తున్నారు. కానీ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని హౌస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దక్కలేదు. పొజిషన్స్ గురించి ఎక్కడున్నారనే పొజిషన్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా కరెక్ట్గా తెలియలేదు. కాబట్టి బిగ్ బాస్ ఈసారి కొత్త రూల్ తీసుకొచ్చాడు. సొంత వాళ్ళని కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టాప్ 5ని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి కొత్త రూల్ ఈసారి తీసుకొచ్చారనమాట. సో ఇలాంటి చాలా ట్విస్ట్లు అనేది ఈ వారం జరగబోతున్నాయి. ఇవన్నిటిని మీకోసం ఇంత ఫాస్ట్గా ఎర్లీ అప్డేట్స్ చేసినందుకు ఖచ్చితంగా నేను ఒక లైక్ని అలాగే సబ్స్క్రైబ్ని డిజర్వ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా అవినాష్ చాలా లక్కీ అనే చెప్పాలి. అందుకని ఈ సీజన్లో అవినాష్కి చాలా పాజిటివ్స్ జరిగాయి. కానీ తను డిజర్వ్ అని చెప్పాలి. ఎందుకంటే తను వచ్చిన తర్వాత అవినాష్ రోహిణి వచ్చిన తర్వాతే ఎపిసోడ్ అనేది బిగ్ బాస్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంత చేసి ఈ సీజన్ని ఇంత హైలైట్ చేసినందుకు అవినాష్కి ఈ మాత్రం సేవ్ అవ్వటం, అంతేకాకుండా అవినాష్కి ఇప్పుడు మెగా చీఫ్ అధికారం కూడా ఉంది. కాబట్టి తను నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయినట్టే. ఒక రకంగా చెప్పాలి అంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరు పోయినా సరే అవినాష్ ఇంకా సేవ్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎటు చూసినా అవినాష్కి పాజిటివ్ ఉంది. కానీ హీ డిజర్వ్ ఇట్. ఎందుకంటే తను వచ్చాక సీజన్ అంత హైలైట్ అయింది. కాబట్టి ఇలాంటి పర్సన్ ఉన్న బెటర్ అని నా ఒపీనియన్. మీకు కూడా నిజంగా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంత ఫాస్ట్ అండ్ ఎర్లీ అప్డేట్స్ ఇస్తున్నందుకు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ని ఇంకా నెక్స్ట్ ఎవరు సేవ్ అవబోతున్నారు, ఇంకేదైనా ట్విస్ట్లు ఉంటే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.